డిఎస్సీ లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ స్కామ్ పై సీబీఐ విచారణ జరిపించాలని, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ సర్పవరం సెంటర్ వద్ద డిఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తున్న మాజీ మంత్రి కురసాల కన్నబాబుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు డిఎస్సీ అక్రమాలు జరిగాయంటూ సిబిఐ విచారణ జరపాలంటూ కూడా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కూడా నిరసన దీక్షలు చేపట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా సర్పవరం సెంటర్ ఏవైతే ఉందో సర్పవరం సెంటర్ వద్ద డిఎస్సీ అక్రమాలపై చర్యలు చేపట్టాలంటూ కూడా నిరసన దీక్షలు చేపట్టారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ వారు రాజీనామా చేయాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ కూడా సర్పవరం సెంటర్ వద్ద వారు నిరసన దీక్ష చేపట్టారు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏవైతే నిరుద్యోగ అభివృద్ధి సంబంధించి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పారో ఏవైతే నిరుద్యోగ అభివృద్ధి సంబంధించి 3,000 రూపాయలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేసే పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూడొచ్చు క్లియర్గా మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రస్తుతం మన వద్ద వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీరు నిరసన దీక్ష చేపట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పి అవకతవకలు అక్రమాలు తప్ప సక్రమంగా ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. దానిలో భాగంగానే డిఎస్సీని దారుణంగా సొంతానికి వాడుకున్నారు. 16,000 పోస్టులు తీస్తామని చెప్పి అక్రమాల పుట్టలాగా తయారు చేశారు. అందులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మెరిట్ లిస్టులో మొదటి స్థానంలో వచ్చారు. మెరిట్ లిస్టులో మొదటి స్థానంలో ఇది అలరయ్యేటప్పటికి మళ్ళీ లిస్టు మార్చేశారు. మరి ఆ వచ్చిన మొదటి ర్యాంక్ వచ్చినోడు రెండో లిస్టులో ఉండాలి కదా, రెండో లిస్టులో ఉద్యోగమే రాలేదు అతనికి. స్పోర్ట్స్ కోటా అని ఇచ్చారు. జూడో అసోసియేషను, దీనికి ప్రెసిడెంట్ ఎవడయ్యా అంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారి తోడలుడు ఎంపీ, విశాఖపట్నం ఎంపీ భరత్ గారు. ఆయన సంతకం పెట్టి పార్టిసిపేటరీ సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. కోన రవికుమార్ గారు ఆమందాల వలస ఎమ్మెల్యే, ఆయన సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి అధ్యక్షుడంట. ఆయన సంతకాలు పెడితే ఆ ఉద్యోగాలు ఇచ్చారు. దీనికోసం అంతకుముందు నుంచి ఉన్న జీవోని తీసేసి కొత్త జీవోలు ఇచ్చారు. వీళ్ళు అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వెంటనే ఈ జీవోలు రద్దు చేసి మళ్ళీ పాత విధానాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఏమంటారు, అక్రమం అంటారా కాదా? సరే, మనం చూస్తున్నాం అంటే డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి మీరు చెప్తున్నారు. డిఎస్సీ ఉద్యోగులు ఎవరు వచ్చారో వారితో కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఏమైనా అవతకలు జరిగితే ఎవరైతే ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నారో నేను రాజీనామా చేస్తానని చెప్పి వైసీపీ నాయకులు సవాల్ ఇస్తారు. దాన్ని ఎరగ చూడొచ్చు. మేము నారా లోకేష్ని రాజీనామా చేయమంటే ఎమ్మెల్సీలు చేస్తామంటే ఎమ్మెల్సీలకు ఏం పని అక్కడ? ఆయన ఇప్పుడు సవాల్ ఇచ్చిన నాయకుడికి ఏమన్నా అందులో భాగస్వామ్యం ఉందా? ప్రక్రియలో లేదు కదా. విద్యాశాఖ మంత్రి చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు చేశాడు? నీటిలో తప్పులు వస్తే అక్కడ ఎంపీలు చేయలేదు కదా. ఊరికనే పబ్లిసిటీ కోసం మాట్లాడడం కాదు. సార్, యువతని ఎవరైతే ఉన్నారో యువతని మీరు వైసీపీ నాయకులు పక్కదో పట్టిస్తున్నారంటే కూడా ఈ మధ్యకాలంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? యువతని పక్కదారి పట్టించింది నారా లోకేష్ గారు. యువగళం అని చెప్పి ఇదే సర్పవరం జంక్షన్లోకి వచ్చి ఏం మాట్లాడాడో సార్ మీ దగ్గర వీడియో ఉంటే తీయండి. మీరు ఆ రోజు ఇచ్చిన వార్తాంశాలు ఉంటే తీయండి. నిరుద్యోగులు 3,000 ఇస్తాను నిరుద్యోగ భృతి అని చెప్పింది నారా లోకేష్ వాళ్ళ నాన్న, లేకపోతే మేమా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది మేమా ఆయన? ఆడబెట్టినది 18 ఏళ్ళు దాటితే ఆడబెట్టినది ఇస్తానని చెప్పింది మేమా ఆయన? ఎవడిచ్చాడు అబద్ధాల హామీలన్నీ? ఇచ్చింది మీరు. యువతను తప్పుదారి పట్టించింది మీరు. అంటే మనం చూస్తున్నాం అంటే గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. ఇలాంటి అబద్ధ మాట్లాడితే కనుక ఖచ్చితంగా మీకు 0 స్థానంకి పరిమితం అని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేస్తారు. దాని 2019 ఎన్నికల్లో లోకేష్ గారు ఎక్కడి నుంచి గెలిచారు? ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారో చెప్తారండి మాకేమన్నా? చెప్పండి. అప్పటికి సీఎం కొడుకు కదా, మంగళగిరిలో ఓడిపోయాడు కదా. గెలుపు ఓటమి అనేది జనం నిర్ణయిస్తారు. 2 సీట్లు మాత్రమే వచ్చిన బీజేపీ 15 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తుంది కదా. ఓవరాల్గా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి. ఏవైతే నిరుద్యోగ అభివృద్ధి సంబంధించి 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పక్కదో పట్టించే విధంగా చేశారు. ఖచ్చితంగా
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే రాజీనామా చేయాలని చెప్పంటూ కూడా వైసీపీ నాయకులు మాజీ మంత్రి కురసా కన్నబాబు అయితే డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ నుంచి. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.